మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్. ఈ సెషన్ వచ్చేసి తెలంగాణ ఎప్సెట్ 2026 టోటల్ నోటిఫికేషన్ని వెబ్సైట్లో పెట్టారు. 16 పేజీల నోటిఫికేషన్ని వెబ్సైట్లో ఇచ్చారు. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒక్కసారి చూపిస్తాను. మీరు ఇది సేవ్ చేసుకొని పెట్టుకుంటే డేట్స్, సర్టిఫికేట్స్, కౌన్సిలింగ్ రూల్స్ ఎవ్వరి మీద ఆధారపడకుండా మీరే తెలుసుకోవచ్చు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఒక్కసారి చూడండి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. ఇది సేవ్ చేసి పెట్టుకోండి. సో మీరు ఎలా చేస్తారంటే గూగుల్లో జస్ట్ మొబైల్ ద్వారా అయినా సరే చేయొచ్చు. ఎలా అంటే గూగుల్లో టీజీ ఎప్సెట్ 2026 అని టైప్ చేయండి. టీజీ ఎప్సెట్ 2026 అంతే సింపుల్గా. ఓకే, ఈ website.tgch.ac.in అది వెబ్సైట్. సో దీన్ని క్లిక్ చేయండి. టీజీ వెబ్సైట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. మొబైల్లో కూడా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇవేమన్నా వస్తే ఇట్లా క్యాన్సిల్ చేసుకోండి ఇవి. ఓకేనా? సో ఇక్కడ కింద క్లియర్గా ఇచ్చారు చూడండి. ఇక్కడ అడ్మిషన్స్. ఓకే, టీజీ వెబ్సైట్ 2024 ఇగో అడ్మిషన్స్ మీద క్లిక్ చేయండి. దీని అడ్మిషన్స్ మీద ఇది టీజీ వెబ్సైట్. ఓకేనా? ఇదేమో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ. సో ఇక్కడ ఇచ్చారు చూడండి క్లియర్గా టీజీసీహెచ్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అడ్మిషన్స్. దీన్ని క్లిక్ చేయండి. టీజీ వెబ్సైట్ 2026 ఇది టీజీసీహెచ్. అలా క్లిక్ చేస్తే మీకు ఇది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, అడ్మిషన్స్ ఇంటూ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ. ఓకే, అలాగే ఇక్కడ ఇచ్చారు చూడండి. టీజీ వెబ్సైట్ 2026 డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక్కడ డీటెయిల్డ్ నోటిఫికేషన్ న్యూ అని ఇచ్చారు. ఇవేమో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్. డీటెయిల్డ్ నోటిఫికేషన్ అని ఇచ్చారు. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది మీకు ఆల్మోస్ట్ మీకు ఎంత 16 పేజీల నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఇది మొత్తం నేను కొంచెం బ్రీఫ్గా చూపిస్తాను. మేబీ మీ మనసులో ఉన్న డౌట్స్కి ఇక్కడ సొల్యూషన్ ఉండొచ్చు. ఎలా చూడాలో ఒకసారి చెప్తాను ఫాస్ట్గా. ఒకసారి చూడండి. టోటల్ 16 పేజీలు ఉంది. ఓకేనా? పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్, స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎక్సర్సైజ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ కోసం అనమాట. ఇది మీకు డైరెక్ట్ ఎక్కడెక్కడ యూజో అది ఆ పాయింట్స్ చెప్పుకుంటూ వెళ్తాను. టీజీ షెడ్యూల్ ఇది మొత్తం నేను వీడియో చేశాను. 19th స్టార్ట్ అవుతుంది, 28th ఎండ్ అవుతుంది. ఏంది రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్. 22 స్టార్ట్ అవుతుంది, 29th ఎండ్ అవుతుంది. ఏంది సర్టిఫికేట్ వెరిఫికేషన్. 25 నుంచి 1కి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుంటాం. ఇది తెలుసు మనకు. 1కి ఫ్రీ వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ చేసుకోవాలి. 4కి మాక్ అలాట్మెంట్ ఇస్తారు. 4కి మాక్ అలాట్మెంట్. 5 నుంచి 7 వరకు ఏమైనా చేంజెస్. 7కి ఫ్రీజింగ్ ఆప్షన్స్. 10th రౌండ్ 1 రిజల్ట్. 10th జూలైకి ఏంటి అలాట్మెంట్ సీట్. 10th నుంచి 14th వరకు ఫైనల్ పేమెంట్. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 17th నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ అక్కడ చేసుకుంటే ఇక్కడ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. రౌండ్ 1లో సీట్ వచ్చినా రాకున్నా మీకు కొత్త కాలేజ్ కావాలన్నా మీరు ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. రౌండ్ 1లో వచ్చిన సీటు నాకు ఎనఫ్ సార్, నాకు చాలా మంచి కాలేజ్ వచ్చింది, నేను పెట్టిన ఫస్ట్ కాలేజే వచ్చింది అంటే అప్పుడు రౌండ్ 2 గురించి మీరు అసలు పార్టిసిపేట్ చేయాల్సిన అవసరమే లేదు. సెకండ్ ఫేజ్ ఎందుకంటే అక్కడ ఫీజు కడతారు, వెబ్ ఆప్షన్స్ ఇవ్వకుంటే మీ కాలేజ్ మీకు ఉంటుంది. ఒకవేళ రౌండ్ 2లో కొత్త కాలేజ్ వస్తే అప్పుడు పాత కాలేజ్ పోతుంది. కొత్త కాలేజ్ రాలేదనుకోండి ఫేజ్ 2లో పాత కాలేజ్ మీది మీకు ఉంటుంది, దాన్ని ఎవ్వరూ తీయరు. ఓకేనా? కానీ ఇంకొకటి రౌండ్ 2లో కొత్త కాలేజ్ వచ్చింది అనుకోండి, అప్పుడు లేదు నాకు పాత కాలేజ్ కావాలి, రౌండ్ 1 కాలేజ్ కావాలంటే అది ఉండదు. ఎందుకంటే రౌండ్ 2లో మీకు ఎప్పుడైతే కొత్త కాలేజ్ ఇస్తారో అప్పుడు ఆటోమేటిక్గా మీ పాత కాలేజీని వేరే స్టూడెంట్కి ఇచ్చేస్తారు. అది మళ్ళీ ఆ స్టూడెంట్ నుంచి లాగిన్కి ఇవ్వడం పాసిబుల్ కాదు కదా. అలా థింక్ చేయండి. ఓకేనా? రౌండ్ 1 కాలేజ్ నాకు వద్దు అనుకుంటేనే ఫేజ్ 2కి వెళ్ళండి. ఫేజ్ 2లో కొత్త కాలేజ్ వస్తే పాతది పోతుంది, అది రాకుంటే మాత్రం ఇది మీకు ఉంటుంది. ఓకేనా? ఇది 17th స్టార్ట్ అవుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏమో 18 అండ్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్ 18 to 19 జూలై. ఫ్రీజింగ్ ఆప్షన్స్ ఏమో 19, అలాట్మెంట్ ఏమో 22. ఓకే, నెక్స్ట్ పేమెంట్ జాయినింగ్ రిపోర్ట్ 22 నుంచి 24 మధ్యన. ఇవన్నీ చెప్పాను నేను ఆల్రెడీ. ఫిజికల్ రిపోర్టింగ్ 25 to 28. సీట్ క్యాన్సలేషన్ నాకు వద్దు సార్, రౌండ్ 1లో రాలేదు, రౌండ్ 2లో రాలేదు, నేను వెళ్ళిపోతా అంటే 28 లాస్ట్ అనమాట మీకు. ఒక్కసారి మీరు ఫేజ్ 2 నుంచి బయటికి సీట్ వచ్చినాక కూడా జాయిన్ అవ్వకుంటే ఇక మీకు ఫర్దర్గా కౌన్సిలింగ్లో ఛాన్స్ ఉంటుంది. ఆ పాయింట్ ఇచ్చారు ఇక్కడ. అప్డేటింగ్ క్యాండిడేట్ జాయినింగ్ డీటెయిల్స్ కాలేజ్ వాళ్ళు ఎంటర్ చేస్తారు డీటెయిల్స్. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ ఈజ్ మ్యాండేటరీ.
మ్యాండేటరీ. సెకండ్ ఫేజ్ తర్వాత మీరు కాలేజ్కి వెళ్ళి టీసీ ఇవ్వాలి, మిగిలిన జిరాక్స్. నెక్స్ట్ హ్యాండ్ ఓవర్ ఏ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ది సర్టిఫికేట్ అండ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నమాట ఎట్ అలాటెడ్ కాలేజ్. ఓకేనా. నెక్స్ట్ వాళ్ళ నుంచి అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి. క్యాండిడేట్ గాట్ అలాట్మెంట్ ఇన్ సెకండ్ ఫేజ్ అండ్ నాట్ రిపోర్టెడ్. సెకండ్ ఫేజ్లో మీకు వచ్చింది కానీ రిపోర్ట్ చేయలేదు, అప్పుడు ఏమవుతుందంటే నాట్ పర్మిటెడ్ టు ఎక్సైజ్ ఆప్షన్. ఫైనల్ ఫేజ్కి మీకు ఛాన్స్ ఇవ్వరు. సెకండ్ ఫేజ్లో మీకు సీట్ వచ్చినాక జాయిన్ అవ్వకుంటే ఫైనల్ ఫేజ్కి మీకు ఛాన్స్ ఇవ్వరు, క్లియర్గా మీరు బ్లాక్ అయిపోతారనమాట. నెక్స్ట్ ఫైనల్ ఫేజ్. ఫైనల్ ఫేజ్ తర్వాత మీకు సీట్ క్యాన్సిల్ చేయడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఫైనల్ ఫేజ్లో మీకు సీట్ వచ్చింది అంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే. అదే అనమాట ఇది. 31కి ఆన్లైన్ మళ్ళీ ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవన్నీ కావాలంటే 31st రోజు. ఆల్రెడీ మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది అంటే ఎప్పుడు ఇక్కడ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఆగస్టు 1 నుంచి 2 వరకు అనమాట. సర్టిఫికేట్స్ ఎప్పుడు ఫైనల్ ఫేజ్కి 1 ఆగస్ట్. ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 31 జూలై. నెక్స్ట్ ఫ్రీజింగ్ ఆప్షన్ ఏమో 2 ఆగస్ట్. ప్రొవిజనల్ అలాట్మెంట్ 5 ఆగస్ట్. అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది అనేది. నెక్స్ట్ పేమెంట్ ట్యూషన్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ 5th to 7th ఆగస్ట్. రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ ఎప్పుడు అంటే 5th to 7th ఆగస్టే. అప్డేటింగ్ జాయినింగ్ డీటెయిల్స్ కాలేజ్ వాళ్ళు ఎంటర్ చేస్తారు, ఇదంతా 8th ఆగస్టు. ఇలా డీటెయిల్స్ ఇచ్చారు. డ్రాప్ అవుట్స్ క్యాన్సలేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ డ్రాప్ అవుట్ కుదరదు. కమెన్స్మెంట్ ఆఫ్ ది క్లాస్ వర్క్. ఓకే, ఇది వేరేది. ఇది ఓకే స్లైడింగ్ అనమాట. ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటుంది, సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్. అంటే మీకు ఒక కాలేజ్ వచ్చి ఉంటుంది సిబిఐటో ఏదో, అందులో మీకు ఈసీఈ వచ్చి ఉంటుంది, మీరు కంప్యూటర్ సైన్స్ కావాలనుకుంటున్నారు అదే కాలేజ్లో, అప్పుడు స్లైడింగ్ పెట్టుకోవచ్చు అనమాట, ఇంటర్నల్ స్లైడింగ్. దానికి డేట్ ఎప్పుడంటే 12th నుంచి 13th మధ్యన. ఎక్సైజింగ్ ఆప్షన్ మీకు వచ్చిన కాలేజీలోనే 12 నుంచి 13 మధ్యన ఆ 2 రోజులు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఫ్రీజింగ్ ఆప్షన్స్ ఎప్పుడు 13th, అలాట్మెంట్ ఎప్పుడు 15th ఆగస్టు. అది వస్తే ఇస్తారు, రాకపోతే మీది మీకు ఉంటుంది పాతది. నెక్స్ట్ డౌన్లోడింగ్ న్యూ అలాట్మెంట్. మీకు ఒకవేళ కొత్తది వచ్చింది అనుకోండి, మళ్ళీ అది డౌన్లోడ్ చేసుకొని కాలేజ్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి, అదే కాలేజ్ కాబట్టి ఈజీ. ఓకేనా. సో ఇది డ్రాప్ అవుట్ క్యాన్సలేషన్స్ ఇఫ్ ఎనీ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్. ఈ ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత ఏమన్నా డ్రాప్ అవుట్స్ అయితే ఆ సీట్లను లాటరల్ ఎంట్రీ ద్వారా ఫిల్ చేస్తారు. నెక్స్ట్ స్పాట్ అడ్మిషన్ ఎప్పుడు అంటే August 16. స్పాట్ అడ్మిషన్. ద స్పాట్ అడ్మిషన్ గైడ్లైన్స్ ఫర్ యూనివర్సిటీ అండ్ కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్, ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్. ఎప్పుడు అంటే 16th ఆగస్టు. ఓకేనా. క్యాండిడేట్స్ పేరెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఎక్సర్సైజ్ యాజ్ మెనీ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ యాజ్ పాసిబుల్ టు అవాయిడ్ డిసప్పాయింట్మెంట్. ఏమంటున్నాడు అంటే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి, తక్కువ పెట్టి డిసప్పాయింట్ అవ్వకండి అని చెప్తున్నారు. చూడండి వాళ్ళే చెప్తున్నారు. మీరు 50 ఆప్షన్స్ పెడదామని మీరు అనుకుంటే నా సజెషన్ 100 పెట్టండి. 100 పెడదాం అనుకుంటే 100, 50. లేదు సార్ నేను మొత్తం పెడతా సార్, నా డ్రీమ్ కాలేజీలు అన్ని పైన పెడతా, JNTU, CBIT, VNR, వాసవి, OU, ఇలా గోకరాజు, రంగరాజు ఇలా పైన పెడతా, నాకు నచ్చనివి కింద పెడతా సార్ అంటే కరెక్ట్ మెథడ్ అనమాట. పైనుంచి చూసుకుంటూ వస్తుంది కౌన్సిలింగ్. పాసిబుల్ అయితే మంచి, ఎక్కడ పాసిబుల్ అయితే అక్కడ కాలేజ్ ఇస్తుంది. ఆ సీట్ అలాట్ అయినాక కిందివి చూడదు. కొద్దిమంది భయపడతారు, సార్ మంచి కాలేజీలు నార్మల్ కాలేజీలు పెడితే ఆ కౌన్సిలింగ్ ఇది మంచివి ఇవ్వకుండా డైరెక్ట్ కింది నుంచి ఇస్తుందా అని. అలా ఇవ్వదు, సిస్టమ్ లేదా పైనుంచి వస్తుంది, ఏది పాసిబుల్ అయితే అది ఇస్తుంది. ఓకేనా. అది చూసుకోండి. ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్స్ ఇక్కడ చూసుకోండి. ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ది మీకు జస్ట్ ఇక్కడ చూస్తారు, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చెప్తే మీకు కొంచెం డౌట్ ఉన్నది క్లారిఫై చేసుకుంటారు. అటెన్షన్, నాట్ క్వాలిఫైడ్ టు అపియర్డ్ మైనారిటీ క్యాండిడేట్స్. అటెన్షన్ టు నాట్ క్వాలిఫైడ్, నాట్ అపియర్డ్ మైనారిటీ క్యాండిడేట్స్ వాళ్ళ రూల్స్ అనమాట. ఇది ఎవరు మైనారిటీకి అప్లికబుల్ కాదు. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు. ప్రాసెసింగ్ ఫీజు పేమెంట్ చేసుకోవడానికి స్టెప్స్ ఇక్కడ ఇచ్చారు. ఇగో రిజిస్ట్రేషన్ చేయాలంటే మీ దగ్గర ఇది ఉండాలి, హాల్ టికెట్ నెంబర్ ఉండాలి, స్కూల్ డేట్ ఆఫ్ బర్త్ 10th మెమోలు ఉన్నట్లు హాల్ టికెట్ నెంబరు ఇవన్నీ ఉండాలన్నమాట. దీని గురించి చేంజ్ ఆఫ్ మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ పర్మిటెడ్, ఈ రూల్స్ ఇచ్చారనమాట ఇలా. నెక్స్ట్ స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొరకు స్లాట్ బుకింగ్, ఇది దాని గురించి డీటెయిల్స్ ఇవి. ఓకే, ఇక్కడ చూడండి అందరికీ మీకు నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్లు అయితే ఒక ఎక్సెప్ట్ క్యాప్ కానీ, స్పోర్ట్స్ కానీ, NCC కానీ, ఆంగ్లో ఇండియన్ కానీ మాత్రం ఆ మాసప్ ట్యాంక్ దగ్గర అవుతుంది. దీని మీద నేను వీడియో చేశాను ఆల్రెడీ. గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ దగ్గర అవుతుంది చూడండి. వీటికి సంబంధించి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రూల్ ఇది, ST రిజర్వేషన్ రూల్ ఇది, PH రిజర్వేషన్ రూల్ ఇది, SC గ్రూపింగ్ రిజర్వేషన్ ఇది. ఓకే, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి సర్టిఫికేట్ కావాలి నేను ఆల్రెడీ వీడియో చేశాను. ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, ఆధార్ కార్డ్, SSC మెమో, ఇంటర్ మెమో, 6th నుంచి 12th వరకు స్టడీ సర్టిఫికేట్స్, TC, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆఫ్టర్ January 1, January 2026 తర్వాత, EWS ఓకే ఫర్ ది ఇయర్ 26 to 27 అనమాట. ఓకే,
26 to 27 అసెట్ సర్టిఫికేట్ కూడా డిక్లరేషన్, ఈ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఏముంటుంది, బీసీ బీఎస్సీ ఎస్టీ ఏది ఉంటుంది ఇవ్వాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్, ఒకవేళ మేము ప్రైవేట్ ఎడ్యుకేషన్ చదివినాం, లాస్ట్ 7 years మేము ఇక్కడనే ఉన్నాం కానీ ప్రైవేట్లో చదివినాము అంటే అటువంటి రెగ్యులర్ బోర్డు పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా ప్రైవేట్ ఎడ్యుకేషన్, లేదంటే నేను చదవలేదు సార్ 4 years నేను అసలు చదవలేదు, నా ఇంటర్ ఎప్పుడో అయిపోయింది, అలాంటి సిచ్యువేషన్, మళ్ళీ మీ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఎలిజిబిలిటీ ఉండాలి కానీ ఇక్కడే ఉన్నామని అటువంటి సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్. నాన్ లోకల్ వాళ్ళకి అన్రిజర్వ్డ్ కింద సీట్ ఇస్తారు, ఆ పేరెంట్స్ వేరే స్టేట్ అయినా సరే పిల్లలు ఇక్కడ చదివి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళ రూల్స్, ఇది చెప్పాను దీని గురించి ఆల్రెడీ. ఎంప్లాయిడ్ సర్టిఫికేట్, మైనారిటీ, ఇగో పిహెచ్సి సర్టిఫికేట్ రూల్, క్యాప్ సర్టిఫికేట్, ఓకే క్యాప్ సర్టిఫికేట్ రూల్స్, ఇవన్నీ సర్టిఫికేట్స్ అనమాట. ఎన్సీసీ, నెక్స్ట్ స్పోర్ట్స్, నెక్స్ట్ ఆంగ్లో ఇండియన్, ఇదంతా అదనమాట. ఈ స్పెషల్ కేటగిరీస్కి డేట్స్ ఇచ్చారు 22 June నుంచి 24th June వరకు. చూడండి 22 June నుంచి 24 June వరకు స్పోర్ట్స్ది, ఇక్కడ టైం ఇచ్చారు చూడండి, స్లాట్ టైమింగ్స్ మీరు బుక్ చేసుకోవచ్చు, ఓకేనా. క్యాప్ కూడా అంతే, క్యాప్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ 22 June నుంచి 24 Juneకి ఈ టైమింగ్స్లో మీరు వెళ్ళాలి, ఈ టైమింగ్స్లో. నెక్స్ట్ ఎన్సీసీ ఏమో 25 June నుంచి 28 June ఎన్సీసీది. నెక్స్ట్ పిహెచ్సి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ 29th రోజే, ఆంగ్లో ఇండియన్ కూడా 29th రోజే. ఓకే ఆంగ్లో ఇండియన్ అయితే 5:30 to 6 PM, డైరెక్ట్ ½ an hour ఇచ్చారు, చాలా తక్కువ ఉంటారు వీళ్ళు. ఓకే నెక్స్ట్ నోట్, ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చారు. నో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ ఇన్ సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్. స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ ఓన్లీ ముందే జరుగుతుంది, సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్లో జరగదు. ఓకే నో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ ఇన్ సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్లో జరగదు, రౌండ్ 1లోనే జరుగుతుంది. ఓకే మీరు ఆర్ఓసి తీసుకోవాలి, ఇలా రూల్స్ ఇచ్చారనమాట. ఆర్ఓసి తీసుకొని అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత రీసీట్ ఆఫ్ సర్టిఫికేట్ ఇస్తారు, ఓకేనా. దాని నుంచి లాగిన్ ఐడి తర్వాత తీసుకొని పాస్వర్డ్ తీసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ట్యూషన్ ఫీజ్ పేమెంట్ చేయడానికి ఇది మెథడ్, ఓకేనా. ప్రొసీజర్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్కి ఇది మెథడ్. ఒకసారి మన డౌట్ ఉంటే చూసుకోండి ఇక్కడ, ఓకేనా. నేను దీని గురించి మళ్ళీ డీటెయిల్గా చెప్తాను 1 by 1. చాలామందికి ఒకసారి ఇండికేట్ చేస్తే అరే నా డౌట్కి సొల్యూషన్ ఇక్కడ ఉన్నట్లుంది అని చూసుకుంటారని చెప్తున్నా. ఇది క్యాండిడేట్ హ్యాస్ టు ఎక్సర్సైజ్ యాజ్ మెనీ ఆప్షన్స్ యాజ్ పాసిబుల్ అనమాట. ఎక్కువ ఆప్షన్స్ పెట్టండి అని చెప్తున్నారు. టేక్ ప్రింట్అవుట్ ఆఫ్టర్ ఫైనల్ ఆప్షన్ సేవ్డ్, ఓకేనా. మార్క్ సీట్ అలొకేషన్ ఎలా ఇస్తారో, ఓకేనా. నెక్స్ట్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్, ఓకేనా. క్లియర్గా ఇచ్చారు చూడండి, ఇదంతా ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్, ఇది క్లియర్గా ప్రాసెస్, దీని మీద నేను వీడియో చేస్తాను మళ్ళీ. ఇగో ఫీజు ఇచ్చారు, హ్యావ్ టు పే మినిమం 5,000 rupees SC ST, 10,000 అదర్స్, ఇది మీకు రిఫండబుల్ అవుతుంది అనమాట. దీని గురించి కూడా నేను చెప్తాను క్లియర్గా. ఇగో రిటర్న్ బ్యాక్ అని ఇచ్చారు, రిటర్న్ బ్యాక్ మీరేం టెన్షన్ పడకండి సార్ నేను SC ST నాకు 0 ఉండాలి కదా అని, 10,000 బిల్లు నాకు 0 కదా అని, కొంత అమౌంట్ రిఫండబుల్ అమౌంట్ ఉంటే అది చెప్తాను నేను దాని గురించి. ఓకే ఒకసారి చూసుకోండి, మీకు డౌట్ క్లారిఫై కావాలంటే ఇదే నేను చెప్పేది, అక్కడ ఉన్నదే చెప్తాం ఎవరమైనా సరే, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ మ్యాండేటరీ, క్యాండిడేట్ టు ఫిజికల్లీ రిపోర్ట్ సెకండ్ ఫేజ్ మ్యాండేటరీ అని ఇచ్చాడు ఇక్కడ. ఇలా సెకండ్ ఫేజ్ గురించి ఇక్కడ మొత్తం సెకండ్ ఫేజ్ నేను చెప్పిన రూల్స్ అనమాట ఇవన్నీ, ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది ఎవరెవరికి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పేసి. ఓకే ఓకే సీ ద వెబ్సైట్ సెకండ్ ఫేజ్ గురించి, ఇది హూ కెన్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ ఫేజ్, ఎవరెవరు చేయొచ్చు అని, ఓకేనా. ఇది ఒక రూల్. ప్రొసీజర్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ యాజ్ మెన్షన్డ్ అబౌవ్ ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్కి, ఓకేనా. ఈ రూల్స్ అనమాట మొత్తం. ఇంటర్నల్ స్లైడింగ్కి రూల్స్, డ్రాప్ అవుట్స్ దాని గురించి, డ్రాప్ అవుట్స్కి ఛాన్స్ లేదని. ఇది టోటల్ కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ అనమాట. డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి చదవండి, మీకు చాలా డౌట్స్ క్లారిఫై అయితే మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది, ఎవరికి ఏం డబ్బులు ఇవ్వాల్సింది లేదు. ఆ వెబ్ ఆప్షన్స్ కూడా నేను ఇలా రాసి మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మనం మళ్ళీ వెళ్తాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.